నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. ఇతర దుకాణ యజమానుల ఫిర్యాదు మేరకు దుకాణంపై అధికారుల దాడులు. పరిశీలించి దుకాణాన్ని సీజ్ చేసిన మున్సిపల్ హెల్త్ అధికారులు. మేము తలుచుకుంటే టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో తిరగలేరు. వైకాపా నాయకుడిపై దాడిని ఖండిస్తూ మాట్లాడిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పౌర హక్కులు తెలుసుకోండి. ఓజిల మండలం రాజపాలెం గ్రామ పంచాయతీ గిరిజన కాలనీలో జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్ పద్మావతి. వైభవంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. గూడూరులోని ఆలయంలో రత్నాల చీరలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. విరివిగా పాల్గొని వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. తిరుపతి నగరంలోని ఓ చికెన్ దుకాణంలో కుళ్ళిన చికెన్ విక్రయించడంతో అధికారులు సీజ్ చేశారు. మార్కెట్లోని ఇతర దుకాణ యజమానుల ఫిర్యాదు మేరకు అధికారులు దాడులు చేశారు. చికెన్ దుకాణాల్లో ప్రస్తుతం కేజీ చికెన్ 220 రూపాయల నుండి 240 వరకు ఉంది. అయితే తిరుపతిలోని ఓ దుకాణంలో కేజీ చికెన్ కేవలం 150 రూపాయలకు మాత్రమే విక్రయిస్తుండటంతో మార్కెట్లోని ఇతర దుకాణ యజమానులకు అనుమానం వచ్చి పరిశీలించారు. చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి కుళ్ళిన చికెన్ విక్రయిస్తున్నట్లు వారు గుర్తించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు దుకాణం వద్దకు చేరుకుని పరిశీలించారు. కుళ్ళిన ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తున్న చికెన్ ప్రత్యక్షం కావడంతో అధికారులు దుకాణం సీజ్ చేశారు. విద్య అభ్యసించడం ద్వారానే ప్రతి కుటుంబానికి భవిష్యత్తు ఉంటుందని తహసీల్దార్ పద్మావతి తెలిపారు. ఓజిల మండలంలోని రాజపాలెం గ్రామ పంచాయతీ ఎస్టీ కాలనీలో రెవెన్యూ మరియు సచివాలయం సిబ్బందితో కలిసి పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పద్మావతి ప్రజల హక్కులపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్జున్ రావు, ఖలీల్, ఆర్ఐ విజయ్ కుమార్, విఆర్ వెంకటేశ్వరరాజు, పంచాయతీ కార్యదర్శి సంధ్య, అంగన్వాడీ విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ కానీ ఇప్పుడు లేకపోతే మీరు సచివాలయాలు కానీ అప్లై చేసుకుంటే అవి మీకు ఇల్లు వచ్చే సమయానికి అవి ఇస్తారు. అవి కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇల్లు లేని అంటే సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి సచివాలయాలు అప్లై చేస్తున్నారు. మీరు లేని ఇప్పుడు మనకు 21 పేర్లు మన ఈ రాజపాలెం పంచాయతీకి 21 పేర్లు వచ్చినాయి. ఇంకా ఎవరికన్నా ఇల్లు కావాల్సిన వాళ్ళు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రసాద్ అనే ఇతను ఉంటాడు. ఆడపోయి మీ ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ఇళ్ళ సమస్య ఉంటే ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. కాలనీ ఇల్లు కావాల్సిన ఇళ్ళు సచివాలయం పోయి అప్లై చేసుకోవాలా, అది మెయిన్. మేడం గారు చెప్పేది ఏమంటే ఇప్పుడు ఎవరు కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా, డ్రాప్ అవుట్ అంటే బడి ఎగ్గొట్టేసి ఇంటికాడ తిరుగుతూ ఉంటే ఎవరి లైఫ్ ఇబ్బంది పడుతుంది అంటే బిడ్డల లైఫే ఇబ్బంది పడుతుంది. ఈరోజు అన్ని ఇప్పుడున్నటువంటి ఆఫీసర్లందరూ కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కష్టపడి చదువుకోవడం వల్ల ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నాం. మనకు చాలా రకాలైనటువంటి అవకాశాలను గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది. మనకు ఏకలవ్య స్కూలు మన పక్కనే ఉంది. అలాగే చిల్మాన్ జిల్లా రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. మన చుట్టుపక్కల ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలకి సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఎవరైతే ఆరో తరగతుల నుంచి బడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 4వ సంవత్సరం 4వ తరగతి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ప్రతి ఒక్కరికి అన్ని సమాన హక్కులు ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు పైకి రావాలి అని అంటే చదువు అనేది ఆయుధం. చదువు అనేది అన్నిటికీ ఆయుధం. ఇప్పుడు మేము అందరం ఇక్కడ వాళ్ళందరం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఎవరు కూడా మహారాజుల వంశస్థం నుంచి ఎవరు రాలా. అందరం కూడా చిన్నవాళ్ళమే, ఏదో చదువుకున్నాము,
ఉద్యోగాలకు ప్రయత్నించాము, ఉద్యోగం వచ్చింది, ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతున్నాం. మీరు కూడా మీ పిల్లల్ని చదివించగలగాలి. ప్రతి ఒక్కరిని కూడా మీ టైం ఎట్లా గడిచిపోయింది మేము చెప్పలేము మీ పరిస్థితుల్ని. ఇప్పుడు అందరికి కూడా స్కూల్స్ అనేవి ఉన్నాయి, రిజర్వేషన్ ఉన్నాయి, వాళ్ళకి ఫీజులు ఉండవు. మళ్ళా మార్కులు కూడా మామూలు వాళ్ళకన్నా తక్కువ వచ్చినా కానీ మీకు ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారు. అవన్నీ మీరు తెలుసుకొని చిన్నపిల్లలకి పెళ్లి చేయకుండా, ప్లస్ ఆడపిల్లలకైతే 14 ఏళ్ళకి చేసేస్తారుగా మీరు, అంతేనా? 14 ఏళ్ళకి చేస్తారు. రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామం వద్ద అదుపు తప్పి లారీ బోల్తా పడింది. కోవూరు నుండి వెంకటగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీలో లోడు పడిపోయింది. ఆ సమయంలో రహదారిపై ఏ వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కోవు నుంచి ఎక్కడికి లోడా? ఇప్పుడు నీ ప్రాణం ఎట్టుందా? ఇప్పుడు ఎట్లా పడింది బండి ఇది? అంటే నిద్ర మొత్తం ఏమైనా పడుతుంది? కోవూరు నియోజకవర్గంలోని నార్త్ రాజపాలెం గ్రామానికి చెందిన వైకాపా నాయకుడిపై దాడి జరిగింది. దీంతో నెల్లూరులో చికిత్స పొందుతున్న ఆయన్ను కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించారు. అనంతరం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో దాడుల సంస్కృతి ఎన్నడూ విధంగా లేదన్నారు. మేము తలుచుకుంటే టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో కూడా తిరగలేరని ఆయన హెచ్చరించారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ విఆర్ఓ మోహన్ రావు గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేయడం జరిగింది. దీనిని ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. అధికారం వచ్చింది కదా అని చెప్పేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధమైనటువంటి దాడులు చేయడం హేయమైన చర్య, చాలా బాధాకరమైనటువంటి విషయం. అందులో మోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి, ఎవరితో కూడా తగాదాలకు పోడు, చాలా డిగ్నిఫైడ్గా, చాలా మౌనంగా అందరినీ కలుపుకొని అందరితో బాగుంటాడు. అటువంటి వ్యక్తి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం, కార్యకర్తలం అనుకుంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరగలేరు. మీ వల్ల కాదు మేము కానీ అనుకుంటే. ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం. మరలా ఇటువంటివి చేయకూడదు, మంచిది కాదు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ మీ పార్టీ నాయకులను కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి. ఇటువంటిది మంచిది కాదు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఒక మంచి వ్యక్తి మీద ఈరోజు దాడి చేశారు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను. మీరు ఎల్లకాలం మీరు అధికారంలో ఉంటారని అనుకుంటున్నారేమో, పద్ధతులు మార్చుకోండి. అందులో కోవూరు నియోజకవర్గానికి మంచి పేరు ఉంది. వాకాడు మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో డాక్టర్ సిహెచ్ఎస్ కృష్ణారావు ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం జరిగింది. పశువులు, జీవాల అనారోగ్య సమస్యల పట్ల రైతులకు అవగాహన కలిగించి సూచనలు ఇచ్చారు. అనంతరం డాక్టర్ కృష్ణారావు మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, కోటారెడ్డి, దయాకరెడ్డి, పశు వైద్య సిబ్బంది సుబ్రహ్మణ్యం, రమేష్, బాబు, రవి తదితరులు పాల్గొన్నారు. గైనికల్ అనే దీన్ని గర్భధారణ వ్యాధులు నివారించు గ్రామంలో నిర్వహించాము. యాక్చువల్గా ఈ కార్యక్రమాలు 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. 20వ తారీఖు నుంచి 31వ తేదీ వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా వాకాడు మండలం మొత్తం మీద 24 క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది. ఈ 24 క్యాంపుల్లో మేము తెలుసుకుంది ఏంటంటే, మొత్తం మాకిచ్చిన షెడ్యూల్ ప్రకారము డీవార్మింగ్ మందులు, తర్వాత దూడలకు నట్టల నివారణ, గొర్రెల్లో నట్టల నివారణ కార్యక్రమాలు, తర్వాత పశు వైద్య అవగాహన సదస్సులను నిర్వహించడం జరిగింది. దాంతోపాటు కూడా చిన్న శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. దాంతోపాటు కోస్టల్ ఏరియా ప్రాంతాల్లో, చాలా వెనుకబడిన ప్రాంతాల్లో కూడా, ఎవరు వెళ్ళని ప్రాంతాల్లో కూడా కొన్ని
మూడు వైపులా నీరున్న ప్రాంతాల్లో కూడా నవాబ్పేట ఇట్లా కింజపురము పంబలి ఆ ఏరియాలో కూడా మేము వెళ్ళేసి గొర్రెల రైతులకి అందరికీ సహాయ సహకారాలు అందడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలను మేము ఖచ్చితంగా విజయవంతం చేశాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రథమంలో మాకు ఈ వాకాడు మండలానికి 86 షెడ్లు మినీ గోకులం షెడ్లు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా రైతులు సక్సెస్ఫుల్గా నిర్మించుకున్నారు. ఆ షెడ్లను కూడా మేము గ్రామాలను ఎంతవరకు వచ్చినాయి, ఎంత నిర్మాణం వచ్చిందని పరిశీలించడం జరిగింది. MGNRGSతో కలిసి ఈ స్కీమ్ని మేము ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి మా విధుల్లో భాగంగా ఆ కార్యక్రమంగా నిర్వర్తించాము. ఈరోజు నాయుడుపేట జాతీయ రహదారిపై కోస్ట్ గార్డ్ బైక్ ర్యాలీ చేపట్టారు. కోస్ట్ గార్డ్ వ్యవస్థ ఏర్పాటై శనివారానికి 48 సంవత్సరాలు పూర్తి చేసుకుని 49లోకి అడుగు పెడుతున్న సందర్భంగా వైజాగ్ నుండి చెన్నై వరకు సుమారు 850 కిలోమీటర్ల బైక్ ర్యాలీ కొనసాగిస్తున్నట్లు నోడల్ అధికారి వివరించారు. ఈఎస్ఈ ఆసుపత్రి, తిరుపతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా తిరుపతిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ విపత్కర సమయంలో సేవలు అందించి తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక వైద్య సేవలు అందించారని, వారి సేవలు అమూల్యమైనవని పలువురు వైద్యులు తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతి, కోవిడ్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలు గుర్తు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, డాక్టర్ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చున్న సమయంలో కూడా రోడ్ల మీదకి, హాస్పిటళ్ళకి, డ్యూటీలకి పగలు మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు అహర్నిశలు కుటుంబాన్ని పిల్లా జల్లా పుట్టిన బిడ్డలతో సహా ఎగ్జంప్షన్ అంటూ ఏం లేకుండా ఇంట్లో వదిలి వైద్యులు కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, పారిశుద్ధ కార్మికులైన సెక్యూరిటీ సర్వీసెస్ కానీ, పోలీసు కానీ, ఆ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీధిన పడి సేవ చేసి అదే మహమ్మారికి ప్రాణాలు అర్పించుకొని ఏదైతే బలిత్యాగాలు అర్పించారో దేశం కోసం వారందరినీ స్మరించుకుంటూ ఇదే దినాన్ని మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి దినాన్నే నేషనల్ కోవిడ్ అమరవీరుల దినోత్సవంగా మనం పాటించుకుంటున్నాం. దీన్ని ఐఎంఏ ప్రెస్టీజియస్ గా తీసుకొని ఎవరెవరైతే ప్రాణాలు వదిలారో వారందరినీ స్మరించుకోవాల్సిన ఒక దినాన్ని డాక్టర్స్ కానీ ఆల్మోస్ట్ అందరినీ స్మరించుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ముఖ్యంగా ఐఎంఏ వారి గురించి స్మరించుకోవడం జీవితకాలం స్మరించుకున్నా కూడా సరిపోనిది. దానికోసమని ఈ రోజుని ప్రత్యేకంగా గూడూరులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి మాత రత్నాల చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవ విగ్రహ అమ్మవారికి విశేష అలంకరణ చేసి కుంకుమ మరియు సువర్ణ పుష్పాలతో పూజను వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సత్యధర్మణ్యే నమః నమః ఓం బ్రహ్మదేవతాయ నమః ఓం విష్ణురక్షాయ నమః సమర్పయామి. ఓం ఐం హ్రీం ఓం సర్వజ్ఞనే నమః ఓం పార్వతీ నమః ఓం కామాక్షి నమః ఓం మహామాత్రే నమః ఓం సంజోజతాయ నమః ఓం కంఠాయ నమః ఓం సర్వసంహారాయ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలో కుళ్ళిన చికెన్ విక్రయం. ఇతర దుకాణ యజమానుల ఫిర్యాదు మేరకు దుకాణంపై అధికారుల దాడులు. పరిశీలించి దుకాణాన్ని సీజ్ చేసిన మున్సిపల్ హెల్త్ అధికారులు. మేము తలుచుకుంటే టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో తిరగలేరు. వైకాపా నాయకుడిపై దాడిని ఖండిస్తూ మాట్లాడిన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పౌర హక్కులు తెలుసుకోండి. ఓజిల మండలం రాజపాలెం గ్రామ పంచాయతీ గిరిజన కాలనీలో జరిగిన పౌర హక్కుల దినోత్సవంలో పాల్గొని మాట్లాడిన తహసీల్దార్ పద్మావతి. వైభవంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. గూడూరులోని ఆలయంలో రత్నాల చీరలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. విరివిగా పాల్గొని వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభిన్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.